ఇప్పుడు మీరు ఒక సంఖ్య బట్టి మన కెరీర్ ఇలా ఉండబోతుంది అని తెలుసుకోవచ్చు అన్నారు. మరి అంటే ఇప్పుడు చాలామందిని మనం చూసాం. జగన్ కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్, ఇలా చాలామంది లైఫ్ చూసాం. సో అప్కమింగ్ విజయ్ ఇప్పుడు కొత్తగా తన కెరీర్ని హీరో నుంచి రాజకీయాల వైపు తిప్పారు. మరి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది అంటారు? చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారమ్మా, విజయ్ 22వ తారీఖు పుట్టాడు. ఓ ఓకే. అందరికి ఫోన్లో తెలిసిపోయిందిగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్. చిరంజీవి గారు కూడా పార్టీ ఒక టర్మే పనిచేసింది. రైట్. సినిమా యాక్టర్ కృష్ణ గారు కూడా 31వ తారీఖు పుట్టారు. ఆయన కూడా ఒకేసారి ఎంపీ అయ్యారు. ఓకే. దాన్ని బట్టి మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు విజయ్ గారి కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒక టర్మ్ మాత్రమే వీళ్ళు బాగా మెయిన్ రోల్ పోషిస్తారు. ఓకే. తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే విజయ్ అనేటువంటి వాళ్ళకి వయసులో ఉన్నప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి విజయ్ గారికి కూడా మ్యారిటల్ ప్రాబ్లం ఉన్నది అనుకుంటా కదా. ఇలా డిస్టర్బ్ అవుతున్నారు. అందుకని మీరు ఫ్యూచర్లో చూసుకోండి, ఒక టర్మ్ మాత్రమే ఆయన రోల్ పోషిస్తాడు. తర్వాత ఇబ్బంది అవుతుంది రాజకీయాల్లో. తర్వాత సరే భగవంతుడి యొక్క నిర్ణయం ఎలా ఉందో అలా. న్యూమరాలజీ ప్రకారం నేను చెప్తుంది ఏంటంటే అందరితో కంపేర్ చేశాను. ఇక నా పనే ఇది, ఇంక నేను వేరే పని చేయను అనమాట. ఏంటి అని చెప్పి చూస్తే అతనికి ఒక టర్మ్ వరకే మంచి ఇది ఉన్నది రాజకీయాల్లో. తర్వాత మళ్ళా కనుమరుగైపోవటం ఇలా కూడా జరగడానికి అవకాశం ఉన్నది. ఇది ఇక ఫ్యూచర్ నిర్ణయిస్తుంది కాబట్టి అప్పుడు ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు రాజకీయాల్లో పెద్దగా లేదంటున్నారు కాబట్టి మళ్ళీ తను బ్యాక్ హీరో అంతేగా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏది దాంట్లో ట్రై చేసాం, లేనప్పుడు ఇటు వస్తాం. ఇప్పుడు నేనైతే విజయ్ గారికి ఫ్యాన్ కాదు, అపోజిషన్ కాదు, అసలు అది మన స్టేట్ కూడా కాదు. నేను నంబర్లను బట్టి చెబుతున్నా. ఎవరైనా ఒకవేళ విజయ్ అభిమానులు కూడా ఫీల్ అవ్వాల్సిందే, నాకు సంబంధం లేదు ఆయన. కాకపోతే ఆయన యొక్క దీన్ని బట్టి నేను చెక్ చూసి చెప్పింది ఏంటంటే ఇలా ఉంది. అందుకని దాన్ని బట్టే మనకి జరుగుతుందమ్మా. ఇవన్నీ బర్నింగ్ టాపిక్స్ జాగ్రత్తగా చూసుకొని చేస్తేనే ఇది అవుతుంది. అదే నేను పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అవుతారని చెప్పి 2021లో చెప్పా 99 టీవీలో. అందరు రెఫర్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. సరే, ఆ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.